ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ప్రేక్షకులకి నమస్కారం. భారత పాకిస్తాన్ల మధ్య మే 15వ తారీఖు లోపల ఎప్పుడైనా సరే యుద్ధం మొదలవటానికి అవకాశాలు ఉన్నాయి. దానికి కారణం ప్రస్తుతం మన భారతదేశానికి చంద్రమహర్దశలో రవి అంతర్దశలో రాహు విదశ నడుస్తోంది. మన ఇండియాది వృషభ లగ్నం కర్కాటక రాశి. 2015 నుంచి 2025 దాకా 25 సెప్టెంబర్ దాకా ఈ చంద్రమహర్దశ జరుగుతోంది. ముఖ్యంగా 2025 మార్చి నుంచి 2025 సెప్టెంబర్ దాకా చంద్రమహర్దశలో రవి అంతర్దశ. ముఖ్యంగా ఈ 2025 మే 15 దాకా చంద్రమహర్దశలో రవి అంతర్దశలో ఈ రాహు యొక్క విదశ జరుగుతుంది. రాహు స్వతహాగా పాపగ్రహమై మన ఇండియా జాతకంలో వృషభ లగ్నమై లగ్నంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ యుద్ధం రావడానికి అవకాశం ఉన్నాయి. ఈ తరుణంలో భారత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎంతవరకు మన దేశానికి తోడ్పడతారు, ఎంతవరకు నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటారని ఒక సందేహం కలిగి ఇప్పుడు భారత హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా గారి జాతకాన్ని నేను చెప్తున్నాను. అమిత్ షా గారు 22/11/1964 అమిత్ షా గారి జననం 22/11/1964 ఉదయం 5:20 ముంబైలో జన్మించారు. అమిత్ షా గారి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, జన్మరాశి మిథున్ రాశి. అమిత్ షా గారి జన్మలగ్నం తులా లగ్నం. అమిత్ షా గారి జాతకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే లగ్నాధిపతి అయిన శుక్రుడు జన్మలగ్నంలోనే ఉన్నాడు. లగ్నం వలన ఒక జాతకుడు యొక్క ఆత్మవిశ్వాసము, ధైర్య సాహసాలు, కీర్తి ప్రతిష్ట మరియు ఆయుష్, ఇన్ని విషయాలు జన్మలగ్నం ఆ లగ్నాధిపతి చెప్తాడు. ఇక్కడ లగ్నాధిపతి అయిన శుక్రుడు తులా లగ్నమై లగ్నంలో ఉండటం వలన మాలవ్య మహాపురుష యోగం ఏర్పడింది. పంచమహాపురుష యోగాల్లో ఒకటైన ఈ మాలవ్య మహాపురుష యోగం అమిత్ షాకు ఉంది. కాబట్టి ఆయన 2014 నుంచి ఒక వెలుగుతున్నాడు. 2 సార్లు బీజేపీకి ప్రెసిడెంట్గా ఉండి గత 10 సంవత్సరాలుగా ఆయన ఈ బీజేపీలో మంచి ఇంపార్టెంట్ క్యాబినెట్ మినిస్టర్ హోదాలో ఆయన ఒక వెలుగుతున్నాడు. దానికి కారణం ఆయనకి లగ్నాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉండటం. అలాగే ఆయనకి ద్వితీయంలో రవి బుధులు, తృతీయంలో కేతువు, పంచమాధిపతి శని పంచమంలో ఉన్నాడు. అట్లాగే సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు. ఈ లగ్నానికి గురువు అతి పాపి. తృతీయ షష్టాధిపతి అయిన గురువు ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉన్నాడో డైరెక్ట్గా లగ్నాన్ని చూస్తాడు. ఇక్కడ ఎప్పుడైతే షష్టాధిపతి లగ్నాన్ని చూస్తున్నాడో అమిత్ షా గారు సెక్యూరిటీ చాలా అధికంగా తీసుకోవాలి. ఖచ్చితంగా అమిత్ షా గారికి ఆకస్మిక ప్రమాదాలకి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఆయనకి శత్రువులు చాలా అధికంగా ఉంటారు. అట్లాగే భాగ్యస్థానంలో ఆయనకి చంద్ర రాహులు ఉన్నారు. లాభంలో ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు ఉన్నాడు. ఇది అమిత్ షా గారి యొక్క రాశి చక్రం. ఇక నవాంశ చక్రానికి వస్తే అమిత్ షా గారిది కుంభలగ్నమైంది. లగ్నంలో పంచమ అష్టమాధిపతి బుధుడు ఉన్నాడు. అట్లాగే తృతీయంలో కేతువు, సప్తమ స్థానంలో ఈ కుజుడు రవి ఇద్దరు. ఈ ఫైరీ సైన్ సింహంలో కుజుడు ఈ రవి ఉన్నారు. ఇక్కడ కుజుడికి నవాంశ చక్రంలో కూడా కుజుడు ఈ సింహరాశిలో ఉండటం వలన కుజుడికి చాలా విపరీతమైన బలం ఏర్పడింది. అట్లాగే రవి కూడా తన స్వక్షేత్రంలో ఉన్నాడు. ఇంకపోతే భాగ్యస్థానంలో శుక్రుడికి పరివర్తన, భాగ్యస్థానంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నట్లో రవితో రాహుతో కలిసి, దశమ స్థానంలో శని గురువులు, లాభంలో చంద్రుడు. ఇది నవాంశ చక్రం అమిత్ షా గారికి. మెయిన్గా ఆయన జాతకంలో 3 గ్రహాలు చాలా బాగున్నాయి. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. శని చతుర్థ పంచమాధిపతిగా అత్యంత యోగకారుడిగా తులా లగ్నానికి పంచమంలో ఉన్నాడు. ద్వితీయ సప్తమాధిపతి కుజుడు ఆయనకు ఒక అగ్నితత్వ గ్రహమై, అలాగే అగ్నితత్వ రాశి అయినటువంటి సింహరాశిలో ఉన్నాడు. ఇది చాలా ప్లస్ పాయింట్. కాబట్టి ఆయన చాలా చిన్నతనం నుంచి ఆర్ఎస్ఎస్లో ఉండి రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొన్నాడు అమిత్ షా.
చాలా ధైర్యవంతుడు, ఎవరికి ఆయన భయపడ్డు, ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఈ అమిత్ షా గారికి ప్రస్తుతం ఆయనకి 11/10/2014 నుండి 11/10/2031 దాకా 17 సంవత్సరాల బుధ మహర్దశ జరుగుతోంది. బుధుడు తులాలగ్నానికి భాగ్యవ్యయాధిపతిగా ద్వితీయ స్థానం వృశ్చిక రాశిలో లాభాధిపతి రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క బుధ మహర్దశానికి విపరీతంగా యోగం చేసింది. ఈ యొక్క బుధుడు భాగ్యాధిపతిగా ఉండి 11/10/2014 నుండి 11/10/2031 దాకా 17 సంవత్సరాల బుధ మహర్దశానికి విపరీతంగా యోగం చేయడం జరిగింది. కరెక్ట్గా 2014లోనే ఆయన భారతీయ జనతా పార్టీలో ఒక వైటల్ రోల్ని ఆయన ప్లే చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయనకి బుధ మహర్దశలో 8/4/2024 నుండి ప్రస్తుతం అమిత్ షా గారికి 8/4/2024 నుండి 27/10/2026 దాకా ఆయనకి బుధ మహర్దశలో ఈ రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ బుధ మహర్దశలో రాహు విపరీతమైన యోగం చేస్తాడు. కానీ ఇక్కడ బుధ రాహువులకి షష్టాష్టకాలు ఏర్పడ్డాయి. షష్టాష్టకాలు అంత మంచిది కాదు. కాబట్టి ఈ 2026 అక్టోబర్ దాకా కూడా అమిత్ షా గారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమిత్ షా గారికి ఖచ్చితంగా ఆకస్మిక ప్రమాదాలకు అవకాశాలు చాలా అధికంగా కనపడుతున్నాయి జాతకం లోపల. ముఖ్యంగా ఈ యొక్క భారత పాకిస్తాన్ యుద్ధానికి ఇప్పుడు అమిత్ షా గారు ఖచ్చితంగా ఆయన నరేంద్ర మోడీ గారికి 100% ఆయన సపోర్ట్ చేస్తాడు. ఖచ్చితంగా యుద్ధం రావాలని అమిత్ షా గారే ముందు కోరుకుంటారు. దానికి కారణం ఏంటంటే ఆయనకి బుధ మహర్దశలో ఈ రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది. రాహు అందరికీ తెలిసిందే ప్రబలమైన పాపగ్రహం. మిత్రక్షేత్రమైన మిథున రాశిలో చంద్రుడితో కలిసి ఉన్నాడు. పైగా అమిత్ షా గారిది ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు. ఆ యొక్క రాహు అంతర్దశ 2026 అక్టోబర్ దాకా ఉంది కాబట్టి ప్రస్తుతం గురుబలం కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అమిత్ షా గారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ఇండియాకి చాలా వరకు మేలే జరుగుతుంది. ఇటు నరేంద్ర మోడీ గారికి జరుగుతున్న కుజ మహర్దశ, ఈ అమిత్ షా గారికి జరుగుతున్న ఈ యొక్క రాహు అంతర్దశ, ఈ రెండూ కలిపి మే 15 లోపల ఖచ్చితంగా యుద్ధం రావడానికి 100% అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ముఖ్యంగా ఇప్పుడు మే 2 దాకా చూసినట్టయితే మన ఇండియాకి చంద్రమహర్దశలో, రవి అంతర్దశలో, రాహు విదశలో, కేతువు సూక్ష్మ దశ నడుస్తుంది. కేతువు ఏంటంటే కుజుడు లక్షణాలు కలిగి ఉంటాడు. కుజుడు ఈ యుద్ధానికి కారకుడు. కాబట్టి ఈ మే 2 లోపల కూడా యుద్ధం వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకా పోతే అష్టక వర్గంలో చూసినట్టయితే మేషంలో గురువుకి 5 బిందువులు వచ్చాయి, వృషభంలో 3, ముఖ్యంగా ఇప్పుడు మిథునంలో 6 బిందువులు వచ్చాయి. కాబట్టి ఈ మే 15వ తారీఖు నుంచి గోచారరీత్యా కూడా జన్మరాశిలోకి ఈ గురువు రావటం, గురువుకి 6 బిందువులు రావటం వలన ఈ అమిత్ షా గారు అసలు ఆగే ప్రసక్తి లేదు. చాలా దూసుకొని ఆయన ముందుకు వెళ్ళటం కూడా జరుగుతుంది. అట్లాగే ఈ అష్టక వర్గంలో మీనరాశిలో అమిత్ షా గారికి కేవలం 3 బిందువులు వచ్చాయి. శనేశ్వరుడికి 3 బిందువులు కానీ శనేశ్వరుడికి వచ్చాయి. పైగా అది దశమ స్థానం. దశమంలో శనేశ్వరుడికి 3 బిందువులు వస్తే అవమానాలు చాలా జరగటానికి అవకాశాలు ఉంటాయి. పదవీ గండం అంటారు. దశమంలో శని ఉంటే కొన్ని రోజులు కొంచెం అధికారం పైకి తీసుకొచ్చి ఒక్కసారి పైనుంచి కింద పడేస్తాడు. అవి వచ్చే ఈ 2028 ఫిబ్రవరి 4 దాకా గోచారిత్యా శనేశ్వరుడు మీనరాశిలో ఉంటాడు. కాబట్టి ఈ 2028 దాకా అమిత్ షా గారికి ఈ భారతీయ జనతా పార్టీలో ఈ వ్యతిరేకత కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయనకి షడ్బలాలు చూసినట్టయితే నెంబర్ 1 పొజిషన్లో కుజుడున్నాడు, సెకండ్ పొజిషన్లో శుక్రుడున్నాడు, థర్డ్ పొజిషన్లో శనేశ్వరుడు ఉన్నాడు. అన్నిటికన్నా మీద ముఖ్యంగా ఆయనకి చంద్రుడు చాలా వీక్ ఉన్నాడు. ఆ చంద్రుడు ఈ రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ తీసుకోకుండా ఉండలేడు. ప్రస్తుతం ఆయనకి రాహు మార్గదర్శ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం రావడానికి మెయిన్ మూల కారణము అమిత్ షానే అవటానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అమిత్ షా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని ప్రోత్సహిస్తాడు. ఆయన జరుగుతున్న బుధ మహర్దశలో ఈ రాహు యొక్క అంతర్దశ వలన నరేంద్ర మోడీ గారు కూడా కుజ మహర్దశ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మన మార్చి 29 ఈ షష్టగ్రహ కూటమి కూడా మీన రాశిలో ఏర్పడింది కాబట్టి 100% యుద్ధం ఖచ్చితంగా వస్తుంది. ఈ యుద్ధంలో మటుకు ఖచ్చితంగా భారతదేశమే విజయం సాధిస్తుంది. నమస్కారం.